హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 2018లో వచ్చిన ది నైట్ యాంగిల్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయ్స్, మీరందరూ నేను పెట్టే వీడియోస్ని చూస్తున్నారు కానీ మన వీడియోస్ని లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. వీడియోని లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్లో క్లేరా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఐరిస్కి చెందిన మహిళ. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఐలాండ్ మీద దాడి చేసి వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు. క్లేరా ఏమో బ్రిటిష్ ఆఫీసర్స్ కోసం భోజనం వండుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో క్లేరా బ్రిటిష్ ఆఫీసర్స్ ముందు పాట పాడుతూ ఉంటుంది. అక్కడ హాకిన్స్ అనే వ్యక్తి కూడా కూర్చొని ఉంటాడు. అతనికి ఆమె పాట బాగా నచ్చుతుంది. కొద్దిసేపటి తర్వాత హాకిన్స్ ఆమెని గదిలోకి పిలిచి ఆమెకి డబ్బులు ఇస్తాడు. క్లేరా ఏమో నా పాట ఇతనికి నచ్చింది, అందుకే డబ్బిస్తున్నాడు అనుకుంటుంది. అయితే అతను ఆ ఉద్దేశంతో డబ్బులు ఇవ్వలేదు, నాతో గడపమని చెప్పేసి ఆ డబ్బుని ఇచ్చుంటాడు. క్లేరా ఆ మాటలు విని చాలా కోప్పడుతుంది. క్లేరా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అయితే హాకిన్స్ ఆమెను పట్టుకుని బలవంతంగా ఆమెపై అసభ్యకరంగా బిహేవ్ చేస్తాడు. క్లేరాకి ఒక భర్త, ఒక కూతురు కూడా ఉన్నారు. భర్త పేరు డేవిడ్. అలా ఒక రోజు రాత్రి క్లేరా తన భర్తతో పాటు భోజనం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో డేవిడ్కి క్లేరా బాడీ మీద ఒక గాయం గుర్తు కనిపిస్తుంది. అది చూసి డేవిడ్ ఏమైంది అని అడుగుతాడు. అందుకు క్లేరా ఎక్కడో ఏదో గీసుకుంది అని చెబుతుంది. అయితే డేవిడ్కి క్లేరాపై అనుమానం మొదలవుతుంది. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అంటాడు. అప్పుడు క్లేరా హాకిన్స్ నన్ను బలవంతం చేయబోయాడు అని చెబుతుంది. అయితే ఇప్పుడు కూడా క్లేరా జరిగిన నిజం తన భర్తకి పూర్తిగా చెప్పదు. కేవలం మానభంగం చేయబోయాడు అని చెబుతుంది తప్ప చేశాడు అని చెప్పదు. హాకిన్స్ తన భార్యపై అఘాయిత్యం చేయబోయాడు అని తెలిసిన డేవిడ్ అతనిపై చాలా కోప్పడతాడు. అప్పుడు క్లేరా డేవిడ్ని కూల్ చేస్తుంది. మనం ఇక్కడ బానిసలం, మనం ఏమైనా నోరు లేపితే వాళ్ళు మనల్ని చంపేస్తారు, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేమని చెప్పేసి సర్ది చెబుతుంది. మరుసటి రోజు మళ్ళీ ఆమె ఆఫీసర్స్ కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఆ టైంలో అక్కడ ఒక ఆఫీసర్ ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తాడు. మరోవైపు డేవిడ్ కి తన భార్య మీద హాకిన్స్ మానభంగం చేశాడు అనే నిజం తెలిసిపోయి ఉంటుంది. అందువల్ల డేవిడ్ హాకిన్స్ దగ్గరికి వెళ్లి అతనితో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు ఒక చీఫ్ ఆఫీసర్ అక్కడికి వచ్చి హాకిన్స్ ని ఆఫీస్ రూమ్ లోకి పిలిపిస్తాడు. అతనితో ఆ ఆఫీసర్ నువ్వు రేపు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి అని చెబుతాడు. ఇక హాకిన్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఆఫీసర్ మాట వినాల్సిందే. ఇక దాంతో హాకిన్స్ కి చాలా కోపం వస్తుంది. అదే కోపంతో ఆ రోజు రాత్రి డేవిడ్ ఇంట్లోకి చొరబడి డేవిడ్ ని కొడతాడు. హాకిన్స్ తో పాటు తన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చుంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ డేవిడ్ ని గట్టిగా పట్టుకుంటారు. అయితే ఈసారి హాకిన్స్ క్లారాని డేవిడ్ ముందే రేప్ చేస్తాడు. క్లేరా బాధతో కేకలు పెడుతూ ఉంటుంది. డేవిడ్ వాళ్ళని విడిపించుకుని హాకిన్స్ ని కొట్టడానికి వస్తాడు. అప్పుడు హాకిన్స్ తన దగ్గర ఉన్న గన్తో డేవిడ్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఇక చివరికి హాకిన్స్ ఫ్రెండ్స్ కూడా క్లేరాని మానభంగం చేస్తారు. క్లేరా అరుపులు విని తన కూతురు కూడా నిద్రలేస్తుంది. ఆ పాప తన తల్లి కేకలు విని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అది విని హాకిన్స్ కి ఇంకా కోపం వస్తుంది. వెంటనే తన ఫ్రెండ్ తో ఆ పాపని చంపేయమని చెబుతాడు. అప్పుడు అతను ఆ చిన్న పాపని గోడకేసి విసిరి కొట్టి చంపేస్తాడు. తర్వాత రోజు క్లారాకి మెలకు రాగానే అక్కడ జరిగేదంతా ఆమె చూసి బోరున ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆమె చనిపోయిన తన బిడ్డని చేతిలోకి తీసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ ఉన్న అధికారులతో జరిగింది మొత్తం చెబుతుంది. అప్పుడు ఆ ఆఫీసర్ హాకిన్స్ నిన్ననే ఊరు వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తాడు అని చెప్పేసి ఆమెని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇప్పుడు ఆమెకి సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. పైగా హాకిన్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు క్లేరా తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి అనుకుంటుంది. అయితే హాకిన్స్ ఎటువైపు నుంచి వేరే సిటీకి వెళ్ళాడో ఆమెకి తెలియదు. అందువల్ల ఆమె భీమ్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతనికి అడవిలో దారులన్నీ తెలుసు. క్లేరా అతనికి తన భర్త తప్పిపోయాడు అని అబద్ధం చెబుతుంది. అతన్ని వెతకడానికి తనతో పాటు రమ్మని పిలుస్తుంది. అయితే అతను అందుకు అంగీకరించాడు. అప్పుడు ఆమె అతనికి గన్ను గురిపెట్టి దారి చూపించమని అడుగుతుంది. అయితే భీమ్ ఆమె అవసరాన్ని గుర్తించి ఆమెతో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు భీమ్ అంకుల్ హాకిన్స్ కి దారి చూపిస్తూ ఉంటాడు. వెళ్లే దారిలో హాకిన్స్ ఫ్రెండ్ జాగో ఒక చిన్న పాప ప్రాణం తీశాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అది చూసి హాకిన్స్ మనం చేసింది కరెక్టే, నువ్వు దాని గురించి ప్రత్యేకంగా బాధపడాల్సిన అవసరం లేదు అని చెబుతాడు. ఇటువైపు క్లారా వెళ్తున్న దారిలో ఇళ్లు మొత్తం తగలబెట్టేసి చాలా మంది నల్లవాళ్ళని చంపేసి వేలాడదీసి ఉంటారు. అలా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత జోరుగా వర్షం పడుతుంది. అయినా కూడా వాళ్ళు అలా ముందుకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే సడన్ గా భీమ్ అక్కడ నుంచి పారిపోతాడు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన రిపోర్ట్స్ చూపించమని చెప్పేసి అడుగుతారు. ఆమె దగ్గర చూపించడానికి ఎటువంటి రిపోర్ట్స్ లేవు.
కాబట్టి ఆమె కూడా అక్కడి నుంచి పారిపోతుంది. అయితే ఆమెకి మళ్ళీ భీమ్ కనిపిస్తాడు. అతను క్లారా మీద చాలా కోపంగా ఉంటాడు. ఇటువైపు హాకిన్స్ ఫ్రెండ్ యూరిన్ పోస్తూ ఉండగా అతనికి ఒక ఆదివాసి మహిళ కనిపిస్తుంది. అతను వెంటనే ఆమెను పట్టుకుని లాక్కుని తీసుకెళ్తాడు. అతను హాకిన్స్ తో ముందు మీరు ఈమెతో ఎంజాయ్ చేయండి, తర్వాత ఈమెని నాకు వదిలిపెట్టండి అని చెబుతాడు. అలా వాళ్ళు ఆమెను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. మరోవైపు క్లేరా వాళ్ళకి వెళ్లే దారిలో ఒక ప్రవహించే నది కనిపిస్తుంది. ఆమె గుర్రం మీద ఎక్కి ఆ నదిని దాటే ప్రయత్నం చేస్తుంది. భీమేమో గుర్రంతో బయటికి వచ్చేస్తాడు. అయితే క్లేరా మాత్రం నీళ్లలో కొట్టిమిట్టాడుతూ ఉంటుంది. అప్పుడు భీమ్ ఒక కర్ర సహాయంతో ఆమెని రక్షిస్తాడు. ఇటువైపు హాకిన్స్ ఆ ఆదివాసి మహిళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన పని అయిపోయిన తర్వాత ఆ మహిళని తన ఫ్రెండ్కి అప్పగిస్తాడు. అప్పుడు అతను కూడా ఆమెని బలాత్కారం చేస్తాడు. ఆ రోజు రాత్రి భీమ్ క్లారాతో ఈ తెల్లవాళ్ళు మా జాతిని మొత్తం నాశనం చేసేశారు, అందుకే వాళ్ళ మీద నాకు చాలా కోపం. నువ్వు కూడా వాళ్ళ జాతికి సంబంధించిన దానివి కాబట్టి నీ మీద కూడా నాకు చాలా కోపంగా ఉంది అంటాడు. అప్పుడు క్లేరా, నేను బ్రిటిష్కి చెందిన అమ్మాయిని కాదు, ఐరిష్కి చెందిన అమ్మాయిని. ఈ బ్రిటిష్ వాళ్ళు నన్ను కూడా ఒక బానిసనే చేసుకున్నారు అని చెబుతుంది. మరుసటి రోజు హాకిన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆదివాసీ మహిళను వెతుక్కుంటూ చాలా మంది ఆదివాసులు అక్కడికి చేరుకుంటారు. అలా ఆదివాసులు వాళ్ళపై దాడి చేస్తారు. హాకిన్స్ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఆ ఆదివాసీ మహిళపై గన్ పాయింట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు పారిపోతున్న జాగోని క్లారా చూస్తుంది. అప్పుడు ఆమె వెంటనే అతన్ని వెంబడిస్తుంది. క్లేరా అతన్ని చంపాలి అనుకుంటున్నప్పుడు తన గన్నులో బుల్లెట్స్ లేవు అని గ్రహిస్తుంది. అప్పుడు దొరికిన ఒక కత్తితో అతన్ని కసితీర పొడిచి చంపేస్తుంది. ఇదంతా భీమ్ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు క్లేరా అతన్ని ఆపి తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. హాకిన్స్ ఏ విధంగా తన జీవితంతో ఆడుకున్నాడో కూడా చెబుతుంది. అదంతా విన్న తర్వాత అతనికి క్లేరాపై సింపతి కలుగుతుంది. అతను ఆమెకి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు క్లేరాకి చాలా ఆకలి వేస్తుంది. భీమ్ ఒక గొర్రెపిల్లని అడిగి అక్కడి నుంచి తీసుకొస్తాడు. దాన్ని చూసి క్లేరాకి తన కూతురు గుర్తుకు వచ్చి ఏడుస్తుంది. మరోవైపు భీమ్ అంకుల్ హాకిన్స్ ని తప్పుదారిలో తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ ముసలాయన, మీరు ఆ ఆదివాసి మహిళని చంపకుండా ఉండాల్సింది, అలా చేసినందుకు మీరు ఎప్పటికీ ఈ అడవి దాటి సిటీకి చేరుకోలేరు అని చెబుతాడు. సరిగ్గా అప్పుడే హాకిన్స్ ఫ్రెండ్ ఆ ముసలాయన్ని షూట్ చేసి చంపేస్తాడు. అతను చనిపోవడం వల్ల హాకిన్స్కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అతను తప్ప వాళ్ళకి ఇప్పుడు దారి చూపించే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి. ఆ కోపంతోనే హాకిన్స్ తన ఫ్రెండ్ని ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కొడతాడు. హాకిన్స్ దగ్గర ఒక చిన్న పిల్లాడు కూడా ఉంటాడు. ఆ పిల్లాడికి హాకిన్స్ ఒక గన్ ఇచ్చి రాత్రి కూడా రస్ ఇలాగే ప్రవర్తిస్తే అతన్ని షూట్ చేసి చంపేమని చెబుతాడు. మరుసటి రోజు హాకిన్స్ అడవిలో వెళ్తూ ఉండగా క్లేరా అతన్ని చూస్తుంది. అయితే క్లేరా అతన్ని షూట్ చేసే లోపే అతను క్లేరాని చూసేస్తాడు. అయితే వాళ్ళు భయపడి గుర్రం కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. క్లేరా భీమ్తో, ఆ గుర్రం నా భర్త వదిలేసిన చివరి జ్ఞాపకం, దాన్ని వదిలేసి నేను ఉండలేను అని చెబుతుంది. కాబట్టి వాళ్ళు దానికోసం మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఈలోగా అక్కడికి హాకిన్స్ వచ్చేస్తాడు. హాకిన్స్ భీమ్ని పట్టుకుంటాడు. తర్వాత అతను క్లారా కోసం వెతుకుతాడు. అయితే ఆమె ఒక చెట్టు చాటను దాక్కుని ఉంటుంది. హాకిన్స్ గన్నుతో బెదిరించి దారి చూపించమని అడుగుతాడు. భీమ్కి వేరే దారి లేక వాళ్ళకి దారి చూపించాల్సి వస్తుంది. మరోవైపు క్లేరాకి తన భర్త తన బిడ్డ తిరిగి వచ్చినట్టు విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఆమె కళ్ళు తిరిగి ఒక నదిలో పడిపోతుంది. మరోవైపు హాకిన్స్ని భీమ్ వేరే సిటీకి తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి హాకిన్స్ భీమ్ని షూట్ చేయమని చెప్పేసి ఆ పిల్లాడికి చెబుతాడు. ఆ పిల్లాడు షూట్ చేస్తాడు. అయితే బుల్లెట్ అతనికి తగలదు. అందువల్ల అతను అక్కడి నుంచి పారిపోతాడు. ఆ కోపంతో హాకిన్స్ ఆ పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ పిల్లాడేమో నన్ను వదిలేసి వెళ్ళిపోకండి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా కూడా హాకిన్స్ ఆ పిల్లాడి మాటల్ని పట్టించుకోడు. ఆ పిల్లాడు భయంతో వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడు హాకిన్స్కి కోపం వచ్చి ఆ పిల్లాన్ని కూడా గన్తో షూట్ చేసి చంపేస్తాడు. మరోవైపు క్లేరా ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడే ఆమెకి భీమ్ కూడా కనిపిస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒక ఇంటికి వెళ్తారు. అయితే ఆ ఇంటి ఓనర్ని ముందే ఎవరో చంపేసి ఉంటారు. వాళ్ళకి ఆ ఇంట్లో ఒక గన్ను కూడా దొరుకుతుంది. దాన్ని తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. దారిలో వాళ్ళకి కొంతమంది బ్రిటిష్ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు కొంతమంది నల్ల వాళ్ళని బంధించి తీసుకెళ్తూ ఉంటారు. అది చూసి క్లారా భీమ్కి గన్ను గురిపెడుతుంది. సో అది చూసి వాళ్ళకి ఆమె మీద అనుమానం రాదు. ఆమెను కూడా బ్రిటిషరే అనుకుంటారు. తర్వాత వాళ్ళు ఒక ఊరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి క్లారా గుర్రం కనిపిస్తుంది. అందులోపే అక్కడికి హాకిన్స్ వస్తాడు. అతను క్లేరాతో, నువ్వు మళ్ళీ ఇక్కడ కనిపించావంటే చంపేస్తాను అంటాడు. దాంతో ఇక క్లేరాకి చాలా కోపం వస్తుంది. ఆమె తన వెనకాలే వెళ్తుంది.
ఆమె లోపలికి వెళ్ళగానే అక్కడ చాలా మంది ఆఫీసర్స్ కనిపిస్తారు. క్లేరా వాళ్ళందరితో హాకిన్స్ నన్ను రేప్ చేసి నా భర్తని నా బిడ్డని చంపేశాడు అని చెబుతుంది. అది విని హాకిన్స్ ఆమెని లాగిపెట్టి ఒకటిస్తాడు. వాళ్ళతో హాకిన్స్ ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం, నన్ను ఇరిగించాలని చెప్పేసి కావాలని ఇదంతా చేస్తుంది, దానికి సంబంధించి ఆమె దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అని చెబుతాడు. అందువల్ల క్లేరా బయటికి వచ్చేస్తుంది. భీమ్ ఆమెని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి భీమ్కి క్లేరాని చూసి చాలా బాధ కలుగుతుంది. తర్వాత భీమ్ ఆదివాసుల్లాగా వైట్ కలర్ ని తన చర్మానికి రాసుకుని హాకిన్స్ ని చంపడానికి వెళ్తాడు. ఈ విషయం క్లేరాకి తెలియగానే ఆమె కూడా అతని వెనకాలే వెళ్తుంది. భీమ్ హాకిన్స్ ని చంపేలోగా ఆమె అతన్ని ఆపడానికి వెళ్తుంది. అయితే ఈలోగా భీమ్ అతన్ని చంపేస్తాడు. అది చూసి ఇంకో ఆఫీసర్ భీమ్ ని షూట్ చేస్తాడు. అయితే అతను ఆ బుల్లెట్ నుండి తప్పించుకుంటాడు. తర్వాత ఆ ఆఫీసర్ ని కూడా చంపేస్తాడు. ఇక క్లేరా వెంటనే భీమ్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అతను క్లేరాతో నన్ను నది దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని చెబుతాడు. క్లేరా భీమ్ ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడ అతను ఒక పాట పాడతాడు. తన తల్లిదండ్రులతో నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని చెబుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తారు. ఈ సీన్తోనే ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.